హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్, ఈ వీడియోలో నేను జూట్సు కైసెన్ మోడ్యూలో చాప్టర్ 9 అండ్ 10 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మనం మారు అండ్ క్రాస్ కలిపి బ్యాక్ షేర్ అని చూస్తాం కదా. అండ్ దాంట్లో మారు అండ్ క్రాస్ కలిపి దూరా అనే వాడితో ఒక క్యాండల్ కడుతుంటారు అనమాట. అండ్ అప్పుడు అక్కడ ఉన్న పీపుల్ అందరూ కూడా మనల్కి హెల్ప్ చేస్తారు టు బిల్డ్ ద క్యాండల్. అండ్ అట్లా అందరు కలిపి క్యాండల్ కట్టేస్తారు. అండ్ దాంతో మారు అండ్ క్రాస్ అనుకుంటారు ఇంకా మన లైఫ్ మారిపోద్ది అండ్ ఇంకా మేము మంచిగా బ్రతకొచ్చు అని వాళ్ళిద్దరు అనుకుంటారు. బట్ గైస్, అప్పుడే ఆ కళ్యాణ్స్ ఉన్నాయి కదా, అవి దేశకుంటే వాళ్ళ చీఫ్ డాటర్ ని లేపేస్తాయి అనమాట. అండ్ ఆ కళ్యాణ్స్ అనేవి డివైన్ క్రియేచర్స్ అనమాట ఈ సిమ్మిరెన్స్ కి. అండ్ గైస్, ఈ సిమ్మిరెన్స్ కి థర్డ్ ఐ ఉంటది కదా. అండ్ వీళ్ళు పుట్టినప్పుడు ఒకసారి ఏడుస్తారు అనమాట ఆ థర్డ్ ఐతో. అండ్ మళ్ళీ పోయినప్పుడు వాళ్ళు ఏడుస్తారు అనమాట ఆ థర్డ్ ఐతో. బట్ ఎప్పుడైతే అది వేసుకుంటే వాళ్ళు కళ్యాణ్స్ ని లేపేసినారో అప్పుడు కూడా వీళ్ళు ఏడ్చారు అనమాట వీళ్ళ థర్డ్ ఐతో. అండ్ గైస్, వీళ్ళ థర్డ్ అయ్యే వీళ్ళ పవర్స్ వస్తాయి అనమాట. అండ్ దాన్ని వీళ్ళు రోలా లూకా అని పిలుస్తారు అనమాట. అంటే మనం ఎట్లయితే కైజ్ ఎనర్జీని పిలుస్తామో జూట్సు సోర్సరర్స్ ఒక పవర్ సోర్స్ ని, సేమ్ అట్లనే వీళ్ళు వాళ్ళ పవర్ సోర్స్ ని రోలా లూకా అని పిలుచుకుంటారు అనమాట. అండ్ గైస్, ఇప్పుడు దేశకుంటే వాళ్ళు అంటున్నారు కదా ఆ కైలెన్స్ మా చీఫ్ ఒక డాటర్ ని లేపేసినాయని. బట్ అలా అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. ఎందుకంటే దేశకుంటే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్న కైలెన్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఆల్రెడీ లేపేసినారు కాబట్టి. సో అందుకే అట్లా అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. సో అందుకే మనల్ని అనుకుంటారు దేశకుంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని. అండ్ గైస్, ఇప్పుడు దేశకుంటే వాళ్ళు మనల్ని అడుగుతారు మీ టెరిటరీలో 90% మాకు ఇచ్చేయండి అండ్ ఆల్సో మీరు కట్టిన క్యానల్ కూడా మాకు ఇచ్చేయాలి అని దేశకుంటే వాళ్ళు అంటారు. అండ్ ఆఫ్ కోర్స్ వీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు లాగేసుకుంటారు. ఎందుకంటే దేశకుంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ కాబట్టి. అండ్ గైస్, ఇప్పుడు మీరు అనుకోవచ్చు వీళ్ళ దగ్గర వేరే దారి లేదు అని. బట్ దారి ఉంది. అండ్ అది ఏంటి, ఒక డ్యూల్ అనమాట. అంటే సిమిరన్స్ అండ్ తీసుకుంటే వాళ్ళు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అవుతుంది. అండ్ ఆ ఫైట్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇష్టమైనట్టు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో గైస్, ఈ డ్యూల్ ముందొకసారి అయిందంట. అండ్ దాంట్లో ఎవరు గెలిచారో తెలుసా గైస్, మన డూరా అనమాట. అంటే డూరా స్ట్రాంగెస్ట్ సిమిరన్ అనమాట. సో అందుకే ఇప్పుడు కూడా వీళ్ళు డూరానే సెలెక్ట్ చేసుకుంటారు టు ఫైట్. అండ్ ఆఫ్ కోర్స్ డూరా ఒప్పేసుకుంటాడు. అండ్ దాంతో వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు డూరానే కన్ఫర్మ్ గా గెలుస్తాడు అని. బట్ గైస్, మారు అండ్ క్రాస్ అయితే చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా దట్ డూరా స్ట్రాంగెస్ట్ సిమిరన్ అని. సో అందుకే వాళ్ళిద్దరు ఇప్పుడు తెలిసినాక చాలా షాక్ అయిపోతారు. అండ్ గైస్, వీళ్ళందరూ అయితే డూరాని స్ట్రాంగెస్ట్ అని పిలుస్తున్నారు కానీ బట్ డూరా ఒప్పుకోడు అనమాట తను స్ట్రాంగెస్ట్ అని. ఎందుకంటే అప్పుడు డ్యూలు అయినప్పుడు చాలా మంది పార్టిసిపేట్ అవ్వలేదంట హూ ఆర్ స్ట్రాంగ్. సో అందుకే డూరా ఒప్పుకోడు నేను స్ట్రాంగెస్ట్ అని. అండ్ తర్వాత ఇంకా ఫైట్ చేసే రోజు వచ్చేస్తుంది. అండ్ గైస్, తీసుకుంటే వాళ్ళు ఎవరిని పంపిస్తారో తెలుసా డూరాతో ఫైట్ చేయడానికి డబరాని పంపిస్తారు. అండ్ వీడు మీకు గుర్తుండే కదా సుకున కన్నా స్ట్రాంగ్ ఉన్నాడని అంటున్నారు కదా అందరి దీంట్లో, వాడనమాట వీడు. అండ్ గైస్, డబరాని చూసి మారు అండ్ క్రాస్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి డబరా చాలా స్ట్రాంగ్ అని. అండ్ గైస్, డబరా అయితే ఇప్పుడు చాలా సాడ్ గా ఉంటాడు అనమాట డూరాతో ఫైట్ చేసినందుకు. ఎందుకంటే యాక్చువల్ గా అయితే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో అందుకే డబరా చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ తీసుకుంటే వాళ్ళు డబరాతో అంటారు నువ్వు డూరాని లేపకపోతే మేము నీ చెల్లిని లేపేస్తాము అని. సో అందుకే డబరా ఈ ఫైట్ చేయడానికి ఒప్పుకుంటాడు తన చెల్లి కోసం. అండ్ గైస్, ఎప్పుడే ఫైట్ స్టార్ట్ అవ్వకముందు డూరా అందరితో అంటాడు మీ అందరూ అనుకుంటున్నారు కదా ఈ తీసుకుంటే వాళ్ళు మమ్మల్ని కలెన్స్ వల్ల ఎగ్జైల్ చేసినారు 10 years బ్యాక్ అని. బట్ నో, అది కాదు రీజన్. యాక్చువల్ రీజన్ ఏంటంటే ఇది తీసుకుంటే వాళ్ళకి మూల్ కావాలి. అండ్ మూల్ అనేది ఒక స్పెషల్ ఓర్ అనమాట విచ్ కెన్ కన్వర్ట్ కర్జ్ ఎనర్జీ ఇంటూ ఎనీ ఫార్మ్. సో ఇందుకోసమే తీసుకుంటే వాళ్ళు అంతగానం స్ట్రాంగ్ గా ఉన్నారనమాట మూల్ వల్ల. అండ్ గైస్, అప్పుడే డూరా తీసుకుంటే వాళ్ళతో అంటాడు మీరు చేసిందంతా కూడా మేము మర్చిపోతాం అండ్ మిమ్మల్ని క్షమిస్తాం. సో అందుకే మీరు మమ్మల్ని మీ నేబర్స్ లాగా యాక్సెప్ట్ చేయండి, అందరం కలిపి కోఎగ్జిస్ట్ అవుదామని డూరా అంటాడు. బట్ అఫ్ కోర్స్ దానికి తీసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు. అండ్ వాళ్ళ చీఫ్ డబ్రాతో అంటాడు స్టార్ట్ చేయగా ఫైట్ అని. అండ్ గైస్, మనకి ఈ ఫైట్ అసలు చూపిరు. అండ్ డబ్రా అయితే చాలా ఈజీగా టిఫీ చేశాడు డూరాని. అండ్ డూరా ఇంకా పోతాడు. బట్ గైస్, డూరా మొఖానికి అస్సలేమి కాదనమాట. అంటే డబురా తన ఫుల్ పవర్ ని యూజ్ చేయకుండానే తను డూరాని డిఫీట్ చేసిండు. అది కూడా చాలా ఈజీగా. అంటే డబురా ఎంత పవర్ఫుల్ చూడండి. అండ్ క్రాస్ గార్డ్ కూడా డబురాతో ఇట్లనే అంటాడు నువ్వు నీ ఫుల్ పవర్ ని యూజ్ చేయలేదు టు డిఫీట్ డూరా అని. అండ్ దాంతో డబురా అంటాడు నేను డూరా ఒక ముఖానికి ఏమి కావద్దని అనుకున్నా, అందుకే నేను నా ఫుల్ పవర్ ని యూజ్ చేయలేదు అని డబురా అంటాడు. ఆ తర్వాత ఇది అంతా అయిపోయినాక క్రాస్ అండ్ మారికి తెలుస్తుంది దట్ యాక్చువల్ గా డూరా అండ్ డబురా ఫ్రెండ్స్ అని. అండ్ తర్వాత ఇంకా వీళ్ళకి అర్థం కాదనమాట ఎటు పోవాలా అని. ఎందుకంటే ఇప్పుడు ఈ ల్యాండ్ కూడా డేసుకుంటే వాళ్ళది అయిపోయింది కదా. సో అందుకే వీళ్ళందరూ ఆలోచిస్తుంటారు ఇప్పుడు ఎటు పోవాలా అని ఏం చేయాలా అని. బట్ గైస్, అప్పుడే ఇక్కడికి డబరా వచ్చేస్తాడు. అండ్ యాక్చువల్ గా అయితే డూరా ప్రామిస్ చేయించుకుంటాడు అనమాట డబరాతో మా ఓన్లీ కాపాడు అని. సో అందుకే డబరా ఇక్కడికి వచ్చేస్తాడు. అండ్ ఆల్సో గైస్, అప్పుడే డబరా అందరికి చాలా మూల్స్ ని చూపిస్తాడు. అండ్ వీటిని కలెక్ట్ చేసింది ఎవరు డూరా అనమాట. ఎప్పుడు క్యాండల్ కడుతున్నప్పుడు తనకు దొరికిన మూల్స్ అన్నిటిని కూడా తను ఒక దగ్గర కలెక్ట్ చేసి పెడతాడు అనమాట. అండ్ వీటి గురించి డూరా ఎవరికి చెప్పాడు, ఈవెన్ మారో అండ్ క్రాస్ కి కూడా చెప్పాడు. ఎందుకంటే తనకు తెలుసు వీటి గురించి దేశకుంటే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వీటిని లాగేసుకోవడానికి ట్రై చేస్తారు అని. సో అందుకే డూరా వీటి గురించి ఎవరికి చెప్పాడు. బట్ గైస్, ఇప్పుడు దేశకుంటే వాళ్ళకి తెలిసిపోయి ఉండొచ్చు కదా వీటి గురించి. అండ్ వాళ్ళు ఆఫ్ కోర్స్ లాక్కోవడానికి ట్రై చేస్తారు కదా ఇప్పుడు వీటిని. అండ్ దీంతో వీళ్ళకి ఇప్పుడు మళ్ళీ అర్థం కాదు వీటితో ఏం చేయాలా అని అండ్ వీటిని ఎక్కడ దాపెట్టాలా అని. బట్ గైస్, చెప్పడం మారు అండ్ క్రాస్ ఆ స్టోన్స్ ని ముట్టుకుంటారు. అండ్ వాళ్ళ కర్జ్ ఎనర్జీ వల్ల వాటి ఫామ్ చేంజ్ అయిపోతూ ఉంటది. అండ్ దీంతో జబలమ అనుకుంటాడు ఇది ప్యూరెస్ట్ ఫామ్ అని ఆఫ్ ముల్. అండ్ గైస్, అప్పుడు ఒక స్పేస్ షిప్ క్రియేట్ అయిపోద్ది ఆ ముల్స్ ద్వారా. అండ్ అప్పుడే మారుగాడు అందరితో ఉంటాడు పదండి
నుండి మనం మన నేబర్స్ ని వెతకడానికి పోదుము అని. సో గైస్ ఇట్లా వీళ్ళందరూ కలిపి ఎర్త్కి వచ్చేస్తారు. అండ్ డబరా కూడా వీళ్ళతో పాటే వస్తాడు, ఎందుకంటే డబరా డూరాకి ప్రామిస్ చేశాడు కాబట్టి తన వాళ్ళని కాపాడతానని. సో అందుకే డబరా కూడా వీళ్ళతో పాటే వచ్చేసాడు. సో గైస్ ఇది మారు అండ్ క్రాస్ వాళ్ళ పాస్ట్. అండ్ గైస్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా క్రాస్ గడికి ఎందుకు నేబర్స్ అంటే ఇష్టం లేరు అని, ఎందుకంటే బికాస్ ఆఫ్ దేశకుంటే వాళ్ళ వల్ల. అండ్ గైస్ వేరే సైడ్ మనం జూజుట్సు హైరాప్స్ ని చూస్తాం. అండ్ వాళ్ళు మారుగాడు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు, ఎందుకంటే గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో మారుగాడు ఒక కర్స్ యూజర్ తో ఫైట్ చేసిండు కదా. సో దాని గురించి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ గైస్ మీకు గుర్తుంటే ఆ ఫైట్ లో మారుగాడు ఆ కర్స్ యూజర్ ని లేపేదామని అనుకుంటాడు కదా, బట్ సురగి వాడిని ఆపడానికి ట్రై చేస్తుంటాడు. బట్ మారుగాడు ఆకుండా వాడు సురగ మీద కూడా అటాక్ చేశాడు కదా. సో దీంతో హైరాప్స్ లో ఒకడు ఉసామితో అంటాడు, మారుగాడు సురగ మీద అటాక్ చేశాను కదా, అంటే మారుగాడు జూజుట్సు రెగ్యులేషన్స్ లో ఉన్న ఆర్టికల్ 7 ని పాటించలేదు, అంటే మీరు వాళ్ళ మీద అటాక్ చేయలేదు కదా అని ఒకడు ఉసామితో అంటాడు. బట్ ఉసామి అంటాడు, నో, అకార్డింగ్ టు హకారి లా మారుగాడు ఎట్లాంటి రూల్ ని బ్రేక్ చేయలేదు అని ఉసామి అంటాడు. అండ్ గైస్ మీకు హకారి గుర్తుంది కదా, సో ఇప్పుడు తన పేరు మీద ఒక లా ఉందన్నమాట. అండ్ దీంట్లో జూజుట్సు సోర్సరర్స్ ఒకరిదొకరు ఫైట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మారుగాడు ఒక జూజుట్సు సోర్సరరే, జస్ట్ లైక్ మన సురోగి అన్యూక లాగా. అంటే ఉసామి మారుగాడుతో ముందే కాంట్రాక్ట్ సైన్ చేపించాడు అనమాట, ఇట్లాంటిది ఏదో అవుతుంది అని. అండ్ అప్పుడే వాడు ఉసామితో అంటాడు, నువ్వు ఏలియన్స్ ఒక సైడ్ ఎందుకు తీసుకుంటున్నావు అండ్ వాళ్ళని ఎందుకు కాపాడుతున్నావు అని. అండ్ దాంతో ఉసామి అంటాడు, నువ్వెందుకు వాళ్ళకి అగనేసుకుంటున్నావు, వాళ్ళు మన మీద అటాక్ చేయకుండానే వాళ్ళు చూపించినారు కదా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అని. సో అందుకే ఇప్పుడు మనం కూడా వాళ్ళకి మన పవర్ చూపేయాలి, అందుకే మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా యూజీ ఈత ధోరణి వెతకాలి అని ఉసామి అంటాడు. అండ్ గైస్ అప్పుడే మనం యూజీని చూస్తాం. అండ్ గైస్ యూజీ ఇంకా అట్లనే అంటాడు, తన ఏమీ ముసలుడు అయిపోడు ఎట్లనో మళ్ళీ. అంటే నెక్స్ట్ వచ్చే చాప్టర్స్ లో మనం యూజీ వర్సెస్ డెవరా ఫైట్ ని చూడొచ్చు. అండ్ ఐ హోప్ గేగే యూజీని లేపేయకూడదు, గోజన్ లేపేసినట్టు. అండ్ గైస్ తర్వాత ఉసామి అందరితో అంటాడు, ఏలియన్స్ తో ఫైట్ చేయడం వల్ల మనకి ఎట్లాంటి లాభం రాదు, అన్నది సొల్యూషన్ కాదు అని ఉసామి అంటాడు. బట్ గైస్ ఏలియన్స్ ఎట్లా ఆలోచించరు, వాళ్ళ దగ్గర అయితే ఓటింగ్ అవుతుంటది హ్యూమన్స్ మీద అటాక్ చేయాలా వద్దా అని. అండ్ కొంతమంది ఏమో అటాక్ చేద్దామని అనుకుంటారు, అండ్ ఇంకొంతమంది ఏమో కోఎగ్జిస్ట్ అవ్వాలని అనుకుంటారు. అండ్ గైస్ ముందు క్రాస్ గాడు కోఎగ్జిస్ట్ అవ్వాలని అనుకోడు, బట్ క్రాస్ గాడు మనల్ని కలవడంతో కొంచెం మారాడనమాట ఇప్పుడు. సో అందుకే వాడు ఇప్పుడు కోఎగ్జిస్ట్ అవ్వాలని అనుకుంటాడు. సో అందుకే ఎక్కువ మంది ఓటు వేస్తారు కోఎగ్జిస్ట్ అవ్వాలని. అండ్ ఒకడికి నచ్చదనమాట కోఎగ్జిస్ట్ అవ్వడం. సో అందుకే వాడు డబ్రాని అడుగుతాడు, నువ్వేమనుకుంటున్నావు అని. అండ్ దాంతో డబ్రా అంటాడు, మనం వాళ్ళ గురించి మంచిగా మొత్తం తెలుసుకుందాం, అండ్ మనము ఇక్కడికి వచ్చిందే మంచి నేబర్స్ కోసం కదా టు కోఎగ్జిస్ట్ అని డబ్రా అంటాడు. అంటే డబ్రాకి కూడా ఫైట్ చేయాలని లేదనమాట. అండ్ గ్యాస్ తర్వాత క్రాస్ మారు అండ్ జాపలామా మన దగ్గరకు వస్తారు. అండ్ వాళ్ళు మొత్తం చెప్పేస్తారు అనమాట వాళ్ళ గురించి మనోళ్ళకి, లైక్ వాళ్ళతో ఏమైంది అని, అండ్ వాళ్ళు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో అని అదంతా కూడా చెప్పేశారు అనమాట వాళ్ళు. అండ్ ఇదంతా విన్నాక ఉసామి వాళ్ళతో అంటాడు, మనము అందరం కలిపి ఒక డిన్నర్ పార్టీ చేసుకుందాం, అప్పుడు మా గురించి మీకు, మీ గురించి మాకు మంచిగా అర్థమవుతుంది అని ఉసామి అంటాడు. అండ్ గైస్ ఇట్లా ఈ చాప్టర్ ఎండ్ అయిపోద్ది. అండ్ గైస్ చాప్టర్ 11 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి, అండ్ ఛానల్కి కొత్తగా ప్లీజ్ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి, అండ్ ఆల్సో కమెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.